నడుస్తున్న మంగిలి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ నాకు గుర్తొస్తుంది. ట్రేడింగ్ కంపెనీలు అని చెప్పేసి ఇప్పుడు అందరు సమాజం ఎట్లా పోతుంది, సంపాదించాలా, త్వరగా ఎదగాల, ఒక ఆశను చూపించి ఇలా మోసాలు జరుగుతా ఉన్నాయి అనమాట. అది కంపెనీ పేర్లు గుర్తులేదు కానీ వాటి గురించి ఇప్పుడు అనవసరము. 10-15 ఏళ్ళు కట్టాలన్నమాట అమౌంట్ ఫస్ట్. అందులో ఉన్నాయి 10-15 ఏళ్ళు కాడి నుంచి 20,000 30,000 అట్లా ఫస్ట్ మనం కట్టి జాయిన్ అవ్వాలి. అందులో ఆ 15,000 20,000 కట్టినప్పుడు మనకి సింపుల్ గా ఒక మిక్స్ ఇస్తారు, మన కట్టే అమౌంట్ బట్టి ఇస్తారన్నమాట మిక్సీలు అట్లా. అది చాలా ఇదిగా ఉంటుంది విన్నప్పుడు. వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ నీ ద్వారా ఇంకా ఎవరన్నా ఒక జాయిన్ చేపించే కొంది అందులోకి వెళ్ళి నీకు కమిషన్ ఒక 5,000 2,000 3,000 అట్లా వస్తానమాట. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ఎట్లా వాళ్ళ దీనిలో బొట్లో పడేసుకుంటారంటే ఇట్లా చూపిస్తారు. ఇట్లా ముందు నుంచి కట్టిన వాళ్ళు ఇట్లా ఫ్లైట్లు వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, పార్టీలు, ఆయన ఇట్లా కార్ కొనుక్కున్నాడు, BMW కార్ కొనుక్కున్నాడు, మంచి మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, ఎలా చూపించి మనల్ని మనోళ్ళు మోసం చేస్తారు అనమాట. మనం తెలిసిన వాళ్ళ ద్వారానే మోసం చేపిస్తారు అట్లా. సరే మనోడికి వస్తున్నాయి కదా మనం కూడా జాయిన్ అవ్వదు అని చెప్పేసి బక్రాన్ చేసి ఫస్ట్ 20,000 కట్టించుకుని ఏదో మనకి మిక్సర్ ఇస్తారు ఫస్ట్. తర్వాత ఆ డబ్బుల కోసం మనం చూసుకుని మనకు తెలిసిన వాళ్ళు మనం బక్రా చేసి వాడికి ఏదో 4 మాటలు చెప్పి వాడితో మనం కట్టిస్తే అందులో మనకి ఒక 5,000 ఎంతో మనకి బోనస్ కింద పడేస్తారు అనమాట. ఇట్లా అందరినీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఇక నీ ద్వారా కట్టిన ద్వారా నీకు వస్తాయి అమౌంట్. ఒకడు ఉండడానికి మధ్యలో కట్టినాడు, వాడికి ఓపిక ఉండదు, చెప్పే ఇది ఉండదు, మాటలతో చెప్పే ఇది ఉండదు. ఎందుకంటే మన పక్కన మనం మోసం చేయడం అని చెప్పేసి కట్టిన తర్వాత తీరా కట్టిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకున్నాడు ఉంటాడు. ఇట్లా ఈ విధంగా అనేది మోసం జరిగిపోతా ఉంది. మనం దీన్ని బాగా గ్రహించాలి. అలాగే ఈ మధ్యన నిన్న కూడా రీసెంట్ గా తిరుపతి వెళ్ళి వస్తా ఉంటే, ఇది మార్చి 2026 కదా, నిన్న ట్రైన్ లో నిన్న 14వ తారీఖు నిన్న ట్రైన్ లో ఇట్లాగే వేరే కంపెనీ మీటింగ్ జరిగింది, వెళ్ళి వస్తుందని చెప్పేసి అంతా ఒకే కంపెనీ డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఇక్కడ మన ఏరియాలో లోకల్ కొత్తకోట ఏరియాలో వాళ్ళు కూడా ఏంటంటే మెడిసిన్ అనమాట. మెడిసిన్ గురించి ఇప్పుడు ఈ మధ్యన ఒకటి వస్తుంది, అది కంపెనీ పెద్ద కంపెనీ ఫారెన్ లో ఉంది. ఆ వీడియోలు ఎలా మస్తు చూపించారు. అది కూడా అంతే, ఒక మెడిసిన్ అంత డబ్బా ఉంటది, మనకి ఏదో మధుమేహం అని ఇట్లా ఏవో బీపీలు అని అని చెప్తారు. ఆ డబ్బా వచ్చేసి దానికి 10-15 ఏళ్ళు కట్టాలన్నమాట అమౌంట్. అది మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత అవుతుంది, తక్కువ అవుతాయి. ఇంక ఇట్లా కమిషన్ అనమాట. దాని ద్వారా మనం లోకల్లో తిరిగి పల్లెటూరులో తిరిగి మన తెలిసిన వాళ్ళకి చెప్పించి వాళ్ళతో కూడా ఇట్లాగే మన మాటలు పడిపోయి తీరా కట్టిన తర్వాత అందులో కమిషన్ వస్తూ ఉంటది. అట్లా ఎవరి కాడికి కింద మాటలు చెప్పి బకరాలు చేసుకుంటా తీరా అమౌంట్ అసోడికి చేరుతుంది పెద్దవాడికి. వాళ్ళు బాగా కోట్లు సంపాదించుకుంటారు. మధ్యలో ఇట్లా జెండాలు ఎత్తేసినప్పుడు కంపెనీ పీకేసినప్పుడు మనం చేసుకోలేక డబ్బులు కట్టి ఎత్తేస్తున్నా ఇట్లా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటాం. సేమ్ ఇట్లాగే ఇప్పుడు మంగిలి వీళ్ళంతా చేస్తున్న దందా అలాంటిది అవ్వచ్చు. తీరా ఇప్పుడు ఏమవుతుంది, అంతా డబ్బులు కట్టిన తర్వాత మనం కొంతమంది కట్టిన తర్వాత లీడర్ అవుతాం. మళ్ళీ లీడర్ల మీద ఇంకోటి ఎవడో ఉంటాడు పెద్దోడు, అలాంటి వాడి మీద ఇంకో ఉంటారు 10 మంది. వాళ్ళ మీద అసలు అయిన ఎక్కడ ఉంటాడు ఎవరికి ఏం తెలియదు. తీరా ఇలాంటి స్కామ్లు బయటపడ్డప్పుడు ఇక మనం ఒకరు నిందలు వేయించుకుంటా వాడు కట్టించిన వీడు కట్టించుకుని ఇక మనం తెలిసిన మనమే బాధపడాలి. కానీ పైన ఉన్నవాడు అంత బాగానే ఉన్నారు, డబ్బులు అంతా లోపల వేసుకుని వాళ్ళు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్నా, కోర్టులకు వెళ్ళినా వచ్చే ఉపయోగం ఎలాంటిది ఉపయోగం లేదు మనకి. అది ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఆశ, అత్యాశ. సమాజం ఊకే ఉరుకులు పరుగులతో సంపాదించాలా, ఆడమేళ కట్టాడు, ఈడి మిద్దలు కట్టాడు అనుకుంటా ఇట్లా అత్యాశకు పోయి ఇలాంటి వాటిలో బుట్టలో పడుతున్నాం. దీన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు అనమాట మన పేదల్ని. అది నా ఫ్రెండ్స్, ఇది ఆలోచించండి నేను చెప్పే విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలాగే నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.